ప్రతిరోజు ఒక కొత్త ఉదయం ఈ డెఫ్ బ్లైండ్ స్కూల్లో. పిల్లల నవ్వులు అల్లరి మధ్య ఎప్పుడూ సరదాగా ఉంటుంది. వాళ్ళని చూస్తే ఎలా నమ్మగలం మనం ఒక డెఫ్ బ్లైండ్ స్కూల్లో ఉన్నామని? ఉమా టెక్నికల్ సొసైటీ 2006 నుంచి డెఫ్ బ్లైండ్ ఒక ప్రత్యేకమైన యూనిక్ డిజబిలిటీ ఒక సెంటర్ని ప్రారంభించారండి. అవేర్నెస్ క్యాంప్స్ మరియు హాస్పిటల్స్ ద్వారా ఎంతో మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఇక్కడ జాయిన్ చేస్తారు. స్కూల్లోని సిబ్బంది పిల్లలకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. 3 విభాగాలు వీళ్ళని అసెస్మెంట్ చేస్తానని చెప్పాం కదండి. సో అందులో మొదటిగా ఏంటంటే ఇందులో ఆడిటరీ టెస్ట్ చేస్తానమాట. అంటే పిల్లవాడు ఇది పూర్తిగా సౌండ్ ప్రూఫ్ రూమ్ అనమాట. అంటే బయట శబ్దాలు లోపలికి వినిపించవు. సో ఇక్కడ ఏంటంటే పిల్లవాడికి వినికిడి శాతం ఎంతవరకు పనిచేస్తుంది, వినికిడి విభాగంలో ఎలాగుందనేది ఇక్కడ అంచనా వేస్తాం. అదేవిధంగా రెండో విభాగం అంటే విజన్ స్క్రీనింగ్. ఇక్కడ అంటే విజువల్ స్టిమ్యులేషన్ చేస్తామండి. ఇది ఒక డార్క్ రూమ్ అండి ఇది. సో ఈ డార్క్ రూమ్ ఏంటంటే పిల్లవాడి యొక్క విజన్ అంటే దృష్టి ఎంతవరకు చూడగలుగుతున్నాడు, ఎవరైతే మిగిలి ఉన్న విజన్ని అంచనా వేయడానికి ఇక్కడ మా యొక్క స్పెషాలిటీ కేర్స్ ఇందులో వివిధ రకాల అంటే విజువల్ ట్రాకింగ్ కానీ, విజువల్ మూమెంట్స్ కానీ, అసలు విజువల్ పర్సెప్షన్ ఉందా లేదనేసి ఇక్కడ విజన్ పట్ల ఫంక్షనల్గా అసెస్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ 2 టెస్ట్ తీసుకున్న తర్వాత మూడవది సెన్సరీ ఇష్యూస్. అంటే ఈ సెన్సరీ ఇష్యూస్ అంటే పిల్లలకి కొంతమందికి వివిధ అంటే టచ్, టేస్ట్, స్మెల్ వీటి మీద కొంత ట్రైనింగ్ అంచనా వేస్తారు. సో ఇక్కడ ముందుగా చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఇక్కడ డిఫరెంట్ మ్యాట్స్ ఉన్నాయి, డోర్ మ్యాట్స్. ఈ డోర్ మ్యాట్స్ ఒక్కొక్క డోర్ మ్యాట్ అంటే ఒక్కొక్క రకమైన స్పర్శ అంటే పిల్లవాడికి కాలికి తగులుతుంది అనమాట. ఏ విధంగా ఇది రఫ్గా అలా ఉంది, ఇది స్మూత్గా ఉందా, స్పర్శపై అంచనా వేయడానికి చాలా ఉపయోగపడుతుంది. వీళ్ళకి ఏంటంటే ముఖ్యంగా మనం ఇచ్చేది ఏంటంటే వివిధ రకాల సైన్ లాంగ్వేజ్ ఇస్తూ ఉంటాం. అంటే ముఖ్యంగా కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో సైన్ లాంగ్వేజ్ ఇది తెలుగు ఆల్ఫాబెటికల్స్ అంటే ఇవి మనం భాష తెలుగు కాబట్టి ఇక్కడ సైన్ లాంగ్వేజ్ ఇవ్వడం జరిగింది. పిల్లల యొక్క శారీరక మానసిక ఆరోగ్యం ఆధారంగా వారికి విద్యా వైద్యం ఇవ్వటం జరుగుతుంది. పిల్లల యొక్క అవసరాలకు అనుగుణంగా వారికి బ్రెయిలీలో శిక్షణ ఇవ్వటం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు ఐడి పిల్లలతో డెఫ్ బ్లైండ్ పిల్లల్ని పోల్చినట్లయితే డెఫ్ బ్లైండ్కి వచ్చి కమ్యూనికేషను అండ్ ఓఎండ్ఎమ్ సెన్సరీ ఇష్యూస్లో మోస్ట్గా వీళ్ళు వెనుకబడి ఉంటారండి. అయితే డెఫ్ బ్లైండ్ పిల్లలతో మనం కమ్యూనికేట్ అవ్వాలంటే వెర్బల్గానే కాకుండా టాక్టైల్ సైన్ లాంగ్వేజ్లో కూడా మనం వీళ్ళతో కమ్యూనికేషన్ అవ్వడానికి ఉంటుంది. ఇందులో వచ్చి ఈ అబ్బాయి పేరు పృథ్వీరాజ్ అండి. తను బ్రెయిలీ నేర్చుకుంటున్నాడు. అలాగే సైన్ లాంగ్వేజ్లో టాక్టైల్ సైన్ లాంగ్వేజ్లో A నుంచి Z వరకు చెప్పగలగడం, ఇంట్లో కుటుంబ సభ్యుల పేరు చెప్పడం, ఫ్రెండ్స్తో పేర్లు చెప్పగలగడం చేస్తాడండి. అలాగే సోషల్గా కూడా తను ప్రతి యాక్టివిటీలో కూడా పాల్గొనడం జరుగుతుంది. వీళ్ళకి ఐఈపీ ప్లాన్ ఉంటుందండి. ఐఈపీ ప్లాన్లో భాగంగా గోల్ సెట్ చేసుకోవడం, అలాగే దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఎవల్యూషన్లో పేరెంట్స్ని కూడా కలుపుకొని మేము ఎవల్యూషన్ చేసుకోవడం జరుగుతుంది. ఇలా పేరు చెప్పడం చాలా ఇబ్బంది పడేవాడండి. స్కూల్కి పంపించిన తర్వాత నుంచి మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఇలా నేర్చుకుంటాం, పేర్లు చెప్పడం నేర్చుకుంటున్నాడు, ఇంట్లో వాళ్ళ పేర్లు నేర్చుకుంటున్నాడు. తర్వాత నెక్స్ట్ మేము షాప్ పెట్టుకున్న తర్వాత నాకు చాలా హెల్ప్ చేస్తున్నాడండి. స్కూల్కి పంపించిన తర్వాత షాంపూ అంటే ఏంటి, ఆయిల్ అంటే ఏంటి, పాల ప్యాకెట్ అంటే ఏంటి, పెరుగు అంటే ఏంటి అని దానికి తేడా తెలిసి నాకు షాప్లో చాలా హెల్ప్ చేస్తున్నాడు. డ్రింక్స్లోనే కాదు మొత్తం షాప్లో తన పని తను చేసుకుంటూ నాకు హెల్ప్ చేస్తున్నాడండి. అంతేకాకుండా ఇంట్లో బయటికి వెళ్ళడమే కాదు, తను స్నానం చేయడమే కాదు, అన్నీ కూడా మా మీద ఆధారపడకుండా అన్నీ చేస్తున్నాడండి. అంతేకాదు స్కూల్ వల్ల ఉమా వికాస్ ఎడ్యుకేషన్ ద్వారా మాకు చాలా హెల్ప్ అయ్యిందండి. స్కూల్ పంపించిన తర్వాత ఫెనాల్ తయారు చేయడం నేర్చుకున్నాడు, తర్వాత భోజనం ప్లేట్లు తయారు చేయడం నేర్చుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ బ్రెయిన్లీ నేర్చుకుంటున్నాడండి. దాని ద్వారా మళ్ళీ కాయిన్స్ లెక్క పెట్టడం, నోట్స్ లెక్క పెట్టడం ఇవన్నీ కూడా బాగా నేర్చుకున్నాడండి. దీనివల్ల మాకు చాలా హెల్ప్ అయ్యింది. మేము చాలా హ్యాపీగా ఉన్నాము. స్కూల్ తరపున అందరికీ కూడా నా ధన్యవాదాలండి.
టీచర్స్కి, మేడం ఉమా మేడం గారికి, అలాగే రెడ్డి సార్కి కూడా చాలా హ్యాపీగా ఉన్నామని చెప్తున్నానండి. ఇక్కడ చదువుకున్న ఎంతో మంది విద్యార్థులు ప్రస్తుతం అనేక రంగాల్లో స్థిరపడ్డారు. మా అబ్బాయి పేరు శ్రీకాంత్ అండి. ఏ పని చేసుకోలేకపోయేవాడు. ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి బాగా అలాగా గేదెల కాడ చక్క పెట్టుకోవడం గట్టా చేస్తున్నాడండి. ఇన్నాళ్ళ అంటే ఈ అబ్బాయి ఏం చేస్తాడులే అనేసి అలవాటు అయిపోయి మేము ఎక్కడికి పంపించేవారం కాదు. ఇప్పుడు మాత్రం వాళ్ళ నాన్నగారు గేదెని కొని వాళ్ళు కూడా గేదెని కూడా సహకరించారండి మాకు. ఆ గేదెని చూసుకొని దానా పెట్టుకొని గేదెల కాడ పేడలు తీసుకొని నీట్గా శుభ్రంగా ఉంటున్నాడండి. మేము కూడా వాళ్ళ నాన్నగారు మేము సరదాగా పడుతున్నాము. ఆ గేదెల దగ్గర ఆ దానాలు పెట్టుకోవడం గట్టా చేస్తున్నాడు. ఎన్నాలంటే అంత పని చేసేవాడు కాదు. చెయ్యకపోయినా సరే మేమే చేసుకుంటేవారు. ఇప్పుడు వీళ్ళు వచ్చాక ఇది నేర్పండి అమ్మ, అది నేర్పండి అమ్మ అని మాకు చెప్పేవారు. చెప్పాక కూడా మేము కూడా బాబుతోటి మేము వెళ్తున్నాము, ఇది చెయ్యాలి అది చేయాలి 2-3 సార్లు చెప్తుండే ఇంకా అలాగే అలవాటు అయిపోయి ఇంకా నా గేదెలు అనేసి గేదెల దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. ఆ బాబు మాత్రం చాలా నీట్గా తయారవ్వుకొని నా గేదెల దగ్గరికి వెళ్ళడం, దోడలు చూసుకోవడం, వాటికి నీళ్ళు పెట్టుకోవడం అన్నీ కలిసి ఆ బాబే చక్క పెట్టుకుంటున్నాడు. ఇంకా పాలు కూడా వాళ్ళ నాన్నగారి దగ్గర ఉండి పాలు కూడా నేర్పుతున్నారండి. ఇప్పుడు మాకు అంతే సంతోషం. మా బాబు కూడా బాగా ఉంటున్నాడు, చాలా సంతోషంగా ఉంటున్నాడు, చాలా సరదాగా ఉంటున్నాం. మేము కూడా మా అబ్బాయిని చూసుకొని తెగ మురిసిపోతున్నాం. మాకైతే చాలా ఆనందంగా ఉందండి. ఇప్పుడు మట్టుకు అయితేని మా స్కూల్ నుంచి మాకు బాగా సాయం చేశారండి, చాలా సంతోషంగా ఉంది. అలాగే దీంతో పాటు ఏంటంటే మేము సెంట్రల్ బేస్తో పాటు హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుందండి. అంటే హోమ్ బేస్డ్ అంటే స్కూల్కి రానేటువంటి స్థితిలో కొంచెం ఎవరైతే ఇబ్బందిగా ఉంటారో మేము మా యొక్క సిబ్బంది వారానికి ఒక చైల్డ్కి వచ్చి 2 times వెళ్తారు. అంటే ఒక చైల్డ్కి వచ్చి వీక్లీలో 6 hours వరకు మనం ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. కాకినాడ వారి ఉమా ఎడ్యుకేషన్ టెక్నికల్ సొసైటీ డబ్లైన్ స్కూల్ హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్లో భాగంగా కొడవల గ్రామం రావడం జరిగింది. ఇది ఇక్కడ 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 ఇదిగో మా స్కూల్ నుంచి సారు మేడం గారు వస్తున్నారండి. అంతకుముందు ఏం తెలిసింది కదండి. ఏబిసిడీలు అంటే సార్ వచ్చాక బాగా నేర్చుకున్నాడండి. కొంచెం ఇంతకుముందు బాగానే అనేదండి, కొంచెం ఇప్పుడు చూపు లైట్గా కొంచెం తేడాగా ఉందండి. డెఫ్ బ్లైండ్ స్కూల్ పిల్లలకు కావలసిన విద్యను అందిస్తూ భవిష్యత్తులో అవకాశాలు అందుకునేలా వారికి శిక్షణ ఇవ్వటం జరుగుతుంది. ఇది కేవలం మొదటి అడుగు మాత్రమే. చేయవలసింది ఎంతో ఉంది అనే దృక్పథంతో మరో కొత్త ఉదయం డెఫ్ బ్లైండ్ స్కూల్లో మొదలవుతుంది.